స్థానం తెలుసుకొని ఈరోజు షార్ట్ టైంలో గోల్ డైరెక్టర్ అయ్యి విత్ ఎల్ఓబితో 58,802 రూపీస్ తీసుకోవడం, 58,802 తీసుకోవడం జరుగుతుంది. సార్ అడగగానే సార్ మన టీంకి ఇస్తాను సార్ కన్ఫామ్గా అని చెప్పి సార్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఎంతో హార్డ్ వర్క్తో ఎంతో డెడికేషన్తో మన కొండేపు టీంలో ఒక ఇన్స్పిరేషన్గా ముందుండి వెళ్తున్నారు. ఎంతో మందికి సపోర్ట్గా చేస్తూ ఎంతో మందికి ఇన్కమ్ ఇప్పిస్తూ సారు వెళ్తున్నారు. అలాగే మనకు కూడా మెయిన్ సెషన్ ఇవ్వడానికి సార్ కూడా మనకి ముందున్నారు. సార్ కూడా జూమ్లో యాడ్ అయినారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్ అండ్ విన్నింగ్ వారియర్స్ టీమ్ సార్. శంకర్ సార్. సార్ శ్రావణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. శంకర్ సార్, మీరు బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఎంతో వర్క్లో ఉండి కూడా అడగగానే ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వెరీ థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేద్దామా సార్? 5:46 అయింది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రావణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఆల్రెడీ మీరు ఒక 1 వీక్ బిఫోర్ అడిగారు, కానీ అప్పుడు నాకు కొంచెం సర్వేలు వర్క్లు ఉండడం వల్ల నేను ఇవ్వలేకపోయాను. సో ఈ రోజు కూడా ఉంది, అది క్లోజ్ అవ్వలేదు, కానీ నిన్న అయిపోయింది అనుకున్నాను, అవ్వలేదు. బట్ ఈ రోజు వెళ్ళాల్సిందే. అయినా సరే మీకు మళ్ళీ ఇది 2వ సారి అడిగారు, అందుకని నేను ఏదేమైనా వర్క్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. వెరీ థ్యాంక్ యూ సార్. మీ అంత సర్వేలో ఉండి కూడా ఆ సర్వేలో ఉండే టెన్షన్స్ అన్నీ మాకు తెలుసు. అయినా కానీ ఏదైనా మనం ముందు ఒక మాట ఇస్తే చెయ్యాలన్నారు, అది మీరు పట్టుకొని చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. వెరీ థ్యాంక్స్ మన టీం అందరి తరఫున. కంటిన్యూ సెషన్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ అసోసియేషన్. సో ఈరోజు ఎవరైతే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రావణ్ సార్ గారికి అండ్ మన జూమ్లో ఉన్నటువంటి ఈ 93 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మై గుడ్ మార్నింగ్, మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రావణ్ సార్, సో నాకు అటువంటి అవకాశం ఇచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి శంకర్ అండి. లీడర్స్, నేను ఒక సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. సో బిఫోర్ వెస్టేజ్ నేను నా బయోడేటా గురించి నేను కొంచెం ఒక 5 minutes మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఇంతకంటే ముందు సచివాలయం జాబ్ కంటే ముందు కూడా నేను ప్రైవేట్ ఎంప్లాయీగా వర్క్ చేశాను. సో 2015లో నాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత దాదాపు 4.5 years నేను బయట ప్రైవేట్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను కాబట్టి సో సీనియర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో నాకు మంచి నాలెడ్జ్ ఉంది. సో అది చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి. గవర్నమెంట్ జాబ్లో మంచి లైఫ్ ఉంటుంది. ప్రైవేట్ జాబ్లో రోజు లిమిట్లెస్గా వర్క్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ 6కి సైట్కి వెళ్తే మరి నైట్ వచ్చేసరికి ఏ టైం అవుతుందో కూడా తెలియట్లేదు. దాంతోపాటు హాలిడేస్ ఉండవు. సో 365 రోజులు వర్క్ చేయాలా. దాంతోపాటు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళాలి. 4.5 సంవత్సరాల్లో దాదాపు నేను 4 స్టేట్లు తిరిగాను. సో ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇదేంటి, జీతం అయితే వస్తుంది కానీ ఎక్కడ పడితే అక్కడ తిరగాలి, సెలవులు ఉండవు, ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ అయినా కూడా హాలిడేస్ ఇవ్వరు, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఎండకి గాలికి తట్టుకోలేక సరే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయితే గవర్నమెంట్ జాబ్స్ వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో సో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలని ఒక్క 6 months నేను హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సో ఆ ట్రైనింగ్ తీసుకొని కోచింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్స్లో నేను ఈ సచివాలయం జాబ్ని చేయడం జరిగింది. సచివాలయం జాబ్లో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు 7 years అయిపోతుంది. 7 years గాను నాకు అర్థమైన విషయం ఏంటంటే జాబ్లో ఎక్కడ కూడా
లైఫ్ లేదు, జాబ్ చేయటం వల్ల మన జీవితాలు ఏం మారవని చెప్పి నాకు క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత బిజినెస్ ఏదైనా పార్ట్ టైంగా స్టార్ట్ చేసినట్టు ఏదో ఒక బిజినెస్ చేయాలన్న ఉద్దేశం ఉంది, కానీ కాకపోతే బిజినెస్ చేయాలంటే మనకి కావాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, పెట్టుబడి కావాలి, దాంతోపాటు దాని మీద టైం కేటాయించాలి, మనం అంటూ అక్కడే ఉండి బిజినెస్ చేయాలి. సో ఇలా నేను చేస్తున్నటువంటి సచివాలయం జాబ్కి ఆ, నా బిజినెస్ మైండ్ సెట్కి అసలు సెట్ కాలేదు. ఎందుకంటే బిజినెస్ చేయాలంటే మనకి ఎట్లాగో ఇన్వెస్ట్మెంట్ కావాలి, అండ్ మనమంటూ అక్కడ ప్రెసెన్స్ అయ్యి ఉండాలి, లేకపోతే బిజినెస్ ముందుకెళ్ళదు. కాబట్టి ఏంటంటే నేను ఏదైనా నాకు తగ్గ బిజినెస్ని సెర్చ్ చేసుకునే టైంలో, సెలెక్ట్ చేసుకునే టైంలో కరెక్ట్గా నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయింది నా కొలీగ్ అండ్ మా అప్లైనర్ హైమా మేడం గారి ద్వారా. సో ఆ హైమా మేడం గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని పట్టుకొని నేను అసలు ఆ, ఈ సిస్టంలో నిలబడి ముందుకెళ్ళటం వల్ల నాకు నచ్చినటువంటి విషయాలు ఇక్కడ వెస్టీస్లో ఎస్ నాకు వీలున్న టైంలో చేసుకోవచ్చు. దాంతోపాటు నాకేం బాస్ లేరు, టార్గెట్స్ లేవు, నాకు మెయిన్లీ ఇన్వెస్ట్మెంట్ లేదు ఇక్కడ. సో ఇలాంటి విషయాలన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత నేను ఈ బిజినెస్ గురించి క్లారిటీ తెలుసుకున్న తర్వాత నా అప్లైనర్స్ అండ్ మై మెంటర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆనంద్ సార్ అండ్ రవి సార్, సో వాళ్ళ గైడెన్స్ తోటి నేను ఏదైతే ఆ, ఈ ప్లాట్ఫామ్లో కొంత నాలెడ్జ్ తెలుసుకున్నానో ఆ నాలెడ్జ్ని తీసుకొని బిజినెస్లో ముందుకెళ్తూ నా టీంని సక్సెస్ చేస్తూ నేను సక్సెస్ బాటలో ముందుకెళ్తున్నాను. సో నేను ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ని పార్ట్ టైంగా టేకప్ చేశాను లీడర్స్. పార్ట్ టైంగా జస్ట్ 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. సో 1 ఇయర్ నుంచి చేస్తుంటే ఎస్, లాస్ట్ మంత్ నా హైయెస్ట్ పే అవుట్ వచ్చేసి 58,802 రూపీస్ తీసుకోవడం జరిగింది. ఎస్, ఇది నా సక్సెస్ జర్నీ. దీంతో పాటు నా టీంలో నాకంటే పైన నా లైఫ్ లైన్స్లో ఎస్ నేను గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను, అండ్ నా లైఫ్ లైన్స్ స్టార్ డైరెక్టర్గా ఉన్నారు రామ్ యోగి సార్, అండ్ సిల్వర్ డైరెక్టర్గా వెంగళరెడ్డి సారు. సో సార్ కూడా 30,000 తీసుకుంటున్నారు. ఈ విధంగా చాలా మంది బ్రాంజ్ డైరెక్టర్స్ ఉన్నారు, సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నారు. కనీసం ఒక 15 టు 15 మెంబర్స్ దాకా మొత్తం నా టీంలో చెక్స్ తీసుకుంటున్నటువంటి లీడర్స్ ఉన్నారు. సో ఈ విధంగా నేను కొంచెం కొంచెంగా ముందుకు వెళ్తున్నాను లీడర్స్. ఎవరైతే నా సక్సెస్కి, నా టీం సక్సెస్కి అందరూ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు. ఎస్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మై జర్నీ బిఫోర్ వెస్టేజ్ అండ్ వెస్టేజ్కి వచ్చిన తర్వాత నా యొక్క జర్నీ ఇది. ఆ తర్వాత ఎస్, ఈరోజు మనం మెయిన్ సెషన్లోకి వద్దాము. ఎస్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం వెస్టేజ్ కంపెనీ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాము. సో అందుకంటే ముందు నేను నా స్క్రీన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను, ఒకసారి గమనించండి అందరూ. ఎస్, శ్రవణ్ సార్ నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే ఎవరి ఓకే సార్. అవుతుందా? ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ, సో ఎస్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. సో ఏంటంటే మనం కంపెనీ ప్రొఫైల్ అనేది ఎందుకు మనకి ఇంత ఇంపార్టెంట్, కంపెనీ ప్రొఫైల్ గురించి కూడా ఒక జూమ్ సెషన్ పెట్టాలి, ఒక మార్నింగ్ మెయిన్ జూమ్ సెషన్లో కంపెనీ ప్రొఫైల్ గురించి డిస్కస్ చేయాల్సినటువంటి నెసెసిటీ ఏంటంటే ఎస్, మనం కానీ గమనిస్తే లీడర్స్, ఏదైనా మనం ఆ, ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నామంటే మినిమం నాలెడ్జ్ అబౌట్ దట్ కంపెనీ, అంటే ఆ కంపెనీ గురించి కానీ ఆ ఆర్గనైజేషన్ గురించి కానీ కనీసం ఒక మినిమం అవగాహన అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ఏంటంటే మనం దేంట్లో వర్క్ చేస్తున్నాము, ఆ కంపెనీ యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, మన మన పైన ఉన్నటువంటి మన ఓనర్ నేమ్ ఏంటి, ఆ, ఈ విషయాలన్నీ, లేకపోతే మనం చేస్తున్న కంపెనీ చిన్నదా పెద్దదా, అసలు ఇది నేషనలా ఇంటర్నేషనలా, లేకపోతే ఏంటి దీని యొక్క అసలు పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, దీని యొక్క మోటో ఏంటి, దీని యొక్క భవిష్యత్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి మనం అందరం తెలుసుకోవాలని అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సో ఈరోజు మనం ఒక జూమ్ సెషన్లో సో వెస్టిస్ కంపెనీ యొక్క కంపెనీ ప్రొఫైల్ గురించి, వెస్టిస్ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా?
సో ఎస్, ప్రొఫైల్ అంటే నథింగ్ బట్ ఏం లేదు లీడర్స్. మనం గమనిస్తే మనం ఎప్పుడు పుట్టాము, మనకి కూడా మన సెల్ఫ్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రొఫైల్ అనేది ఉంటుందన్నమాట. ఏంటంటే మన పేరేంటి, ఎస్ మన ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు, లేకపోతే మన ఏజ్ ఎంత, మనం ఆ, ఏం చదువుకున్నాము, సో ఎప్పుడు పుట్టాము, ఇవన్నీ మన కెరియర్ ఏంటి, మన ఏ జాబ్ చేస్తున్నాము, మన ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. జనరల్గా ఏదైనా ఒక జాబ్కి వెళ్ళినప్పుడు మనం మన కరికులం విటే అంటారు. మన కరికులం లేకపోతే సెల్ఫ్ డీటెయిల్స్, లేకపోతే సెల్ఫ్ ప్రొఫైల్, ఇవంతా కూడా ఉంటుంది. సో అలాగే మనం పనిచేసేటువంటి ఒక ఆర్గనైజేషన్కి కూడా వీటి గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఎస్, కాబట్టి మనం ఈ రోజున జూమ్ సెషన్ అనేది మన వెస్టేజ్ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి తెలుసుకోవడానికి ఆ, తెలుసుకోబోతా ఉన్నాము. దానికి సంబంధించి సో స్లైడ్స్ వస్తున్నాయి, చూస్తే మనం గమనిస్తే మరి ఎస్, వెల్కమ్ యూ టు ది లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్. సో చూడండి లీడర్స్, ఎంత పెద్ద మాట అన్నారంటే ఈ ప్రెజెంటేషన్ అనేది మన యొక్క జీవితాన్ని మార్చేటువంటి బిజినెస్ ఆపర్చునిటీ. సో ఈ యొక్క మన కంపెనీ ప్రొఫైల్ తెలుసుకోబోతున్నాము. మనం ఈ కంపెనీలో జాయిన్ అయి ఉన్నాము. ఎందుకు జాయిన్ అయినామంటే ఎస్, ఇదంతా ఈ బిజినెస్ అనేది కూడా మన యొక్క లైఫ్ చేంజింగ్ చేసేటువంటి ఒక ఆపర్చునిటీ. సో దాని గురించినటువంటి ప్రజెంటేషన్ మనం చూడబోతా ఉన్నాము. సో ఎస్, నెక్స్ట్ ఏంటంటే వెస్టీజ్. ఎస్, మనం చేస్తున్నటువంటి కంపెనీ పేరు ఏంటంటే ఎస్ వెస్టీజ్. ఇది అందరికీ తెలుసు. చాలా మంది లీడర్స్ నేను గమనించాను, ఎందుకంటే పేరు చాలా మంది ఇది పలకలేకపోతున్నారు అనమాట. ఏమంటున్నారంటే వేస్టేజ్ వేస్టేజ్ అంటున్నారు. సో ఎవరైతే అలా మాట్లాడుతున్నారో, అంటే అలా ప్రొనౌన్స్ చేస్తున్నారో, అలా మాట్లాడుతున్నారో, సో ఒక్కసారి మీరందరూ కూడా చెక్ చేసుకోండి లీడర్స్. మన కంపెనీ పేరు వెస్టీజ్. ఓకేనా? ఒకవేళ ఎవరికైనా పలకడం రాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇది చిన్న కంపెనీ కాదు. సో అది మనం ముందుకెళ్ళే స్లైడ్స్లో తెలుస్తుంది, మీకు అర్థమవుతా ఉంది. కాబట్టి వెస్టీజ్ అని పలకాలి. వేస్టేజ్ వేస్టేజ్ అని చాలా మంది లీడర్స్ అంటారు. వేస్టేజ్ అంటే ఏంటి? చెత్త అని అర్థం కదా. కానీ మన కంపెనీ పేరు ఏంటి? వెస్టీజ్. ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని చెప్తున్నాం. ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ. మన ద్వారా 10 మందిని బాగు చేయొచ్చు, మనము బాగుండొచ్చు, మన 3 తరాలు బాగుంటాయి అని చెప్పి మనం ఆల్రెడీ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు తెలుసుకుంటున్నాం, వింటున్నాం. మరి అలాంటప్పుడు ఆ కంపెనీ యొక్క నేమ్ని సరిగా పలకపోతే ఆ, చాలా ప్రాబ్లం అవుతుంది. మనం ముందుకెళ్ళాలంటే ముందు మనం ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయడం, ప్రాపర్గా మన కంపెనీ పేరుని మాట్లాడడం, ప్రస్తావించడం నేర్చుకోవాలా. కాబట్టి వెస్టీజ్. ఓకేనా? సో అసలు మన కంపెనీ యొక్క మోటో ఏంటంటే చూడండి, కింద ఉంది వెస్టీజ్ విష్ యూ వెల్త్. అంటే మీ అందరికీ వెల్త్ అని రాసిందనమాట. అయితే వెల్త్ అంటే అర్థం ఏంటంటే అక్కడ వెల్త్ హెల్త్, మన కంపెనీలో ఏమేమి ఉన్నాయని చెప్పారు? ఆరోగ్యము, ఆదాయము. అంటే వెల్త్ హెల్త్ ఉంది, దాంతోపాటు వెల్త్ కూడా ఉందన్నమాట. అంటే ఆరోగ్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించేటువంటి ఒక అవకాశం కాబట్టి ఇది, కాబట్టి విషింగ్ యూ వెల్త్ అని అంటున్నారు అనమాట. ఓకేనా? సో ఎస్, చూడండి, వెస్టీజ్ అనేది హ్యాస్ బికమ్ #1 కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. సో మన వెస్టీజ్ కంపెనీ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఇండియాలో #1 కంపెనీ ఏంటయ్యా అంటే వెస్టీజ్ అనమాట. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే నథింగ్ బట్ ట్రెడిషనల్ మార్కెట్ నుంచి ఆపోజిట్గా ట్రెడిషనల్ మార్కెట్ ద్వారా వచ్చేటువంటి కల్తీని ఆపడం కోసం ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానాన్ని పెట్టారు. డైరెక్ట్ సెల్లింగ్ విధానం అంటే కంపెనీ నుంచి కస్టమర్కి వచ్చేటువంటి ఆ ప్రోడక్ట్స్, కంపెనీ టు కస్టమర్కి ఏదైనా కానీ సర్వీస్ ప్రొడక్ట్స్ అనేది వస్తాయి కాబట్టి ఇవి వాడుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. సో ఆ వచ్చినటువంటి ఆరోగ్యాన్ని మనం నలుగురికి షేర్ చేయడం ద్వారా మనం ఏదైతే టీంని, నెట్వర్క్ని పెంచుకుంటున్నామో, ఆ నెట్వర్క్ ద్వారా మనకి ఏంటంటే జరిగేటువంటి ఆదాయంలో, జరిగేటువంటి బిజినెస్లో నుంచి కంపెనీ మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తూ ఉంది. సో ఆ విధంగా వెల్త్ని క్రియేట్ చేస్తూ ఉంది ప్రతి ఒక్కళ్ళకి. సో అందుకని ఏంటంటే మన కంపెనీ యొక్క మోటో వచ్చేసి చూడండి, విష్ యూ వెల్త్ అండ్ హెల్త్ త్రూ వెల్త్ త్రూ హెల్త్ అనమాట. ఆదాయం, ఆరోగ్యం ద్వారా ఆదాయం అనేది సంపాదించేటువంటి అవకాశం. సో కంపెనీ పేరు ఏంటంటే వెస్టీజ్. సో అందరు కూడా ఒకసారి పలకడానికి ట్రై చేయండి, వెస్టీజ్ అనమాట. ఓకేనా? సో ఎస్, థ్యాంక్ యూ లీడర్స్. అండ్ నెక్స్ట్, సో అసలు ఈ కంపెనీ ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారయ్యా అంటే, సో మనం స్క్రీన్ మీద చూస్తే డాక్టర్ గౌతమ్ బాలి గారు మేనేజింగ్ డైరెక్టర్. ఓకేనా? సో
ఏంటి కంపెనీ ఎందుకు పెట్టినటువంటి అవసరం ఏంటంటే, ఎస్, గౌతమ్ బాలి గారు మన కంపెనీ యొక్క ఎండి. ఈయన ఆల్మోస్ట్ దాదాపు ఒక 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉందన్నమాట, డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ఈ మార్కెటింగ్ సిస్టమ్స్ మీద. సో ఆయన చాలా కంపెనీస్లో సిఇఓగా, బోర్డు మెంబర్గా కూడా వర్క్ చేశారనమాట, ఫారిన్ కంట్రీస్లో, ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్కి. అయితే ఆయన ఏమనుకున్నా అంటే, మన ఇండియాకి కూడా ఎందుకు ఇలాంటి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా తీసుకురాకూడదు, మనమే ఎందుకు ఒక కంపెనీ పెట్టకూడదు, మనమే కంపెనీ పెట్టి మనం కూడా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి మధ్యతరగతి ప్రజలకు కూడా ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఒక ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛని కలిగజేసేటువంటి ఒక అవకాశాన్ని ఎందుకు ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో మన కంపెనీ ఫౌండర్ మిస్టర్ గౌతమ్ బాలి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారన్నమాట, వెస్టేజ్ కంపెనీని స్టార్ట్ చేయాలని చెప్పి. సో అది చూస్తే ఈయన ఏమంటున్నాడంటే, బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ సీక్రెట్ టు సక్సెస్. అంటే ఈయన ఏమంటున్నాడంటే, ముందు మనల్ని మనం విశ్వసిస్తే, ముందు మనల్ని మనం నమ్మటమే మన యొక్క సక్సెస్కి సీక్రెట్ అని అంటున్నాడు అనమాట. సో ఆ ఫౌండర్స్ ఫిలాసఫీ ఏంటంటే, బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ సీక్రెట్ టు సక్సెస్. సో మనల్ని మనం నమ్మడమే మొదటి సక్సెస్ యొక్క సీక్రెట్. అయితే వీ హ్యావ్ కమ్ అలాంగ్ వే the last 14 years of growth has been with outcome forward looking approach and with the dedicated and commitment quality. List is ambitious goals and it's striving towards their accomplishments. ఎస్, ఈయన ఏమంటున్నాడంటే, సో మనం అనేది దాదాపు ఒక 22 సంవత్సరాల నుంచి ఈ కంపెనీని రన్ చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు ఆల్మోస్ట్ 22 ఇయర్లో మనం రన్ అవుతున్నాం కాబట్టి, ఆ, ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి, ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతోటి మనం ఈ కంపెనీ అనేది, వెస్టేజ్ కంపెనీ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది, మిస్టర్ గౌతమ్ బాలి గారు. ఓకేనా? సో అయితే మన వెస్టేజ్ మేనేజ్మెంట్ అనేది చూస్తే ముగ్గురు టీమ్ లీడర్స్ తోటి రన్ అవుతా ఉంది. సో ఎవరెవరయ్యా అంటే, చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సెంటర్లో ఉన్నారు గౌతమ్ బాలి గారు అండ్ దీపక్ సూద్ సార్ అండ్ కన్వర్ బీర్ సింగ్ సార్. సో ఈ ముగ్గురు అనే వాళ్ళు కంపెనీ యొక్క ఫౌండర్స్ అండ్ కంపెనీ వెస్టేజ్ మేనేజ్మెంట్ ఈ ముగ్గురు మీద ఆధారపడి ముందుకెళ్తా ఉందన్నమాట. ఓకేనా? వీళ్ళందరూ కూడా, వెస్టేజ్ ఈజ్ పైలటెడ్ బై ది మోస్ట్ అడ్మైర్డ్ పైనియర్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. అంటే చూడండి, ఈ ముగ్గురికి కూడా డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి సిస్టమ్ మీద, డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ మీద, మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, డెకేడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, వీళ్ళు ఇండియాలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారన్నమాట వెస్టేజ్ ద్వారా. అండ్ విజనరీ మేనేజ్మెంట్ అన్నమాట. మన కంపెనీకి ఉన్నటువంటి స్ట్రాంగ్ పిల్లర్ ఏంటంటే వాళ్ళ యొక్క విజన్. సో ఇక్కడ నుంచి 2004లో స్టార్ట్ అయింది కంపెనీ. సో అది ముందు వస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మొదలు పెడితే, ఏ సంవత్సరానికి ఏం చేయాలని దాదాపు ఒక 50 ఇయర్స్, 50 సంవత్సరాలకి తగ్గటువంటి ముందు ప్లానింగ్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నారు మన యొక్క కంపెనీ మేనేజ్మెంట్. సో అంత విజనరీగా ఉంటుంది మన కంపెనీ. సో స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు కాబట్టి సక్సెస్ అనేది మనకి డెవలప్ అవుతానే ఉందన్నమాట. ఒక్కొక్కరు సక్సెస్ వస్తానే ఉంది. ఓకేనా? మంచి యూనిక్ బిజినెస్ ప్లాన్ ఉందన్నమాట మంది. అందువల్ల ఏంటంటే, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ని కూడా ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్ యూజింగ్ ది మంత్ర ఆఫ్ సక్సెస్ త్రూ వెల్త్. సో చూడండి, అలా ప్రతి ఒక్కళ్ళని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈ యొక్క బిజినెస్ ప్లాన్ కానీ, లేకపోతే మన మార్కెటింగ్ ట్రైనింగ్స్ కానీ, ఇవన్నీ కూడా వండర్ఫుల్గా ఉన్నాయన్నమాట వెస్టేజ్ మేనేజ్మెంట్ ద్వారా. ఓకేనా? అయితే ఎస్, చూడండి, మన వెస్టేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. అంటే మన యొక్క కళల్ని ఏదైతే సాకారం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి మన యొక్క వెస్టేజ్ మేనేజ్మెంట్ అనేది చెప్తా ఉందన్నమాట. సో చూసారు కదా, ఎవరెవరైతే ఆ, మన కంపెనీ ఫౌండర్స్. సో ఈ 3 మెంబర్స్ అన్నమాట, డాక్టర్ గౌతమ్ బాలి గారు అండ్ డాక్టర్ దీపక్ సూద్ సార్ గారు అండ్ కన్వర్ బీర్ సింగ్ సార్ గారు. ఈ ముగ్గురు కూడా మన యొక్క కంపెనీ ఫౌండర్స్ అన్నమాట. ఓకేనా? సో అంటే కంపెనీ ఓనర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఎస్, కంపెనీ ప్రొఫైల్. ఇప్పుడు దాకా మనం కంపెనీ యొక్క ఫౌండర్స్ చూసాము. ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి చూద్దాం. ఎస్. అయితే సో ఇది పాత స్లైడ్ లీడర్స్. నేను కొత్త స్లైడ్ చూపిస్తాను మీకు కొంచెం. ఎస్, ఇది చూడండి, ద కంపెనీ. సో మన వెస్టేజ్ కంపెనీ యొక్క ఆ బయోడేటా గురించి చూద్దాం. సో వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ ఇస్ స్టార్టెడ్ ఇన్ 2004.
మన కంపెనీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004 జూన్ 2వ తారీఖున స్టార్ట్ అయినటువంటి కంపెనీ. ఓకేనా? ఎవరైతే మన CEO చెప్పారు కదా, డాక్టర్ గౌతమ్ బాలి గారు చెప్పాను కదా, చాలా కంపెనీస్లో ఆయన బోర్డ్ మెంబర్గా సీఈఓగా వర్క్ చేశారు డైరెక్ట్ సెల్లింగ్లో. ఆయన ఇండియాకి వచ్చి ఇండియన్ పీపుల్కి కూడా ఇలాంటి ఒక అవకాశం ఉండాలా, అయితే ఆ ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే ఉండాలి. ఎందుకంటే ఇండియాలో చాలా మంచి రిసోర్సెస్ ఉన్నాయి. రా మెటీరియల్ ఇవంతా కూడా ఇండియాలో బాగా దొరుకుతుందన్నమాట. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే, ఆ న్యూట్రాసిటికల్ మెటీరియల్స్ ఏదైతే ఫుడ్ సప్లిమెంట్స్ కానీ వీటన్నిటికి సంబంధించిన రా మెటీరియల్ ముడి సరుకులన్నీ కూడా ఇండియా నుంచి సేకరిస్తారనమాట. ఇండియా నుంచి సేకరించి వేరే దేశంలో తయారు చేసి మళ్ళీ వాటిని ఇక్కడ అమ్మడానికి ప్రయత్నించేవాళ్ళు అనమాట. లైక్ మనం కానీ చూస్తే చాలా వాటిల్లో వినున్నాము, ఆంబే అని ఇట్లా రకరకాల కంపెనీలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా న్యూట్రాసిటికల్స్ సప్లై చేసేది మన ఇండియా నుంచి జరిగేది అనమాట ఇంతకుముందు. అయితే ఇంత మంచి అవకాశం, ఆపర్చునిటీ మన దేశానికి ఉంది కాబట్టి ఏంటంటే, మన ఎండి గారు ఇండియాకి కూడా వచ్చి ఇలాంటి ఒక కంపెనీని స్టార్ట్ చేసి మనకి 2004లో రిజిస్టర్ చేయించి స్టార్ట్ చేయించి మనకి ప్రొడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట. 2004 జూన్ 2వ తారీఖున స్టార్ట్ అయింది కంపెనీ. అయితే దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయన్నమాట. మన వాళ్ళు చాలా మంది అంటారు, కొత్తగా ప్రాస్పెక్ట్ని కలవడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే హోమ్ మీటింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎవరెవరో చాలా మంది అడుగుతుంటారు అనమాట, అసలు మీ కంపెనీ ఎక్కడుంది, హెడ్ ఆఫీస్ ఎక్కడుంది, లేకపోతే మీకు సొంతగా తయారు చేస్తారా, మీకు అసలు ఎట్లా బయటకు వస్తున్నాయి, ఎవరు అప్రూవల్ చేస్తున్నారు అంటే అన్నిటికీ సొల్యూషన్ ఉందన్నమాట. అయితే చూడండి, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. మన నార్త్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ కూడా ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఎందుకంటే, మనం ఏ ప్రొడక్ట్ లాంచ్ చేయాలన్నా కూడా ఏంటంటే, మనకు ఒక దానికి సంబంధించిన ప్రాపర్ తరోగా చెకింగ్ అనేది చేయాలన్నమాట. అది రీసెర్చ్ చేస్తారు. ఈ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఎలా తయారు చేయాలి, దీని ఫార్ములేషన్ ఏంటి, ఏం చేయాలనేది మొత్తం కూడా క్లియర్గా వాళ్ళు రీసెర్చ్ చేసి డెవలప్ చేస్తారనమాట. అండ్ R&D సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి? మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. ఓకేనా? అయితే తర్వాత హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఇంకా దాంతోపాటు మన కంపెనీ ఫస్ట్ స్టార్టింగ్లో 2004లో స్టార్ట్ అయినప్పుడు రెండు బ్రాంచ్ ఆఫీసులు ఉండేవి అనమాట. ఒకటి వచ్చేసి ఢిల్లీలో ఉండేది, ఇంకొకటి వచ్చేసి సౌత్ ఇండియాలో మనకి బెంగళూరులో ఉండేది అనమాట. ఓకేనా? ఆ రెండు చోట్ల మాత్రమే ఉండేది. అట్లాంటిది ఇప్పుడు దాదాపు 92 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి దాదాపు. అండ్ 3000కి పైగా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట మన ఓవరాల్ ఇండియాలో. ఓకేనా? రెండిటితో స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఇప్పుడు చూడండి ఎంత పైకి వెళ్ళిందో. దాదాపు 92 ఆఫీసులు, 2 ఆఫీసులు కాస్త 92 ఆఫీసులు అని దాదాపు ఒక 3000 పైగా స్టోర్స్కి విస్తరించింది అనమాట వెస్టేజ్. అండ్ దాదాపు ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు 6 డిస్ట్రిబ్యూటర్స్తో స్టార్ట్ అయినటువంటి కంపెనీ. తెలుసా మీకు? 2004లో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ దీంట్లో 6 ఉన్నారనమాట. కానీ ఇప్పుడు చూస్తే దాదాపు చూడండి ఎంతమంది ఉన్నారు, 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఇండియాలో. 5 కోట్ల మంది. ఓవరాల్గా మనం కానీ చూసుకుంటే టోటల్ ఇండియా జనాభా ఎంత అంటే దాదాపు ఇప్పుడు 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 124 కోట్లు పైగా ఉండొచ్చని అంచనా. ఇప్పుడు మేము ఆల్రెడీ అదే చేస్తున్నాము, ఏంటంటే జనాగణన చేస్తున్నాం కాబట్టి. సో రేపు 2027లో పూర్తిగా మనకి లెక్క తెలుస్తుంది మన ఇండియా జనాభా ఎంత అనేది. అయితే మనకి వెస్టీజ్లో ఎంతమంది ఉన్నారంటే దాదాపు 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 5 to 5.5 6 crores అని నేను రీసెంట్గా ఒక క్రోమ్లో చూశాను. సో అంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అయితే ఇంకా లేని వాళ్ళు ఎంతమంది? దాదాపు 120 కోట్ల మంది ఉన్నారు. అంటే చూడండి మనకి ఎంత ఆపర్చునిటీ ఉందో, ఇంకా ఎంత టీంని సైజ్ని పెంచవచ్చు, ఎంత మందికి మనం ఈ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చో చూసుకోవచ్చు. సో ప్lenty ఆఫ్ ఆపర్చునిటీస్ మన కంపెనీలో ఉన్నాయి. అండ్ దాంతోపాటు మన కంపెనీ ఎన్ని ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందంటే, సో చూస్తే 450 పైగా ప్రొడక్ట్స్కి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? 450కి పైగా ప్రొడక్ట్లు తయారు చేస్తున్నారు. దాంతోపాటు దాంట్లో 380కి పైగా ప్రొడక్ట్స్ రిటర్న్ పాలసీ ఉంది. ఎందుకు సార్? 22 సంవత్సరాల కంపెనీ కదా, మరి 450 ఎందుకు ఉన్నాయి సార్ అంటే, ఎస్ మీకు చెప్పాను కదా, మన కంపెనీలో ఏ ప్రోడక్ట్ లాంచ్ చేయాలన్నా ఇది హెల్త్కి సంబంధించింది, ఆరోగ్యం ద్వారా ఆదాయాన్ని తెచ్చుకోవాలి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కంపెనీ విజనరీగా, అంటే ముందు జాగ్రత్తగా
వాటిని రీసెర్చ్ చేసి డెవలప్ చేసి మనకి అందించాలి. కాబట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ మనకి లాంచ్ చేయాలంటే దాదాపు 1.5 to 2 years రీసెర్చ్ చేసి కానీ లాంచ్ చేయారనమాట. అంత కాన్షియస్గా ఉంటారనమాట మన కంపెనీలో. ప్రొడక్ట్ లాంచింగ్ అనేది ఏదైనా కూడా ఊరికే చెయ్యరనమాట. ఓకేనా. నేను చూసాను చాలా బయట కంపెనీస్, ఇలాగే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో కారపొళ్ళు కూడా అమ్మేటువంటి కంపెనీలు కూడా ఉన్నాయన్నమాట. కారపొడి, ఆ, ఇలా రకరకాల సరుకులు, దుప్పట్లు, బెడ్షీట్లు కూడా. సో అవన్నీ కాదు, మనకి మెయిన్లీ కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం. సో ఈ ఆరోగ్యం ద్వారా మనకి ఆదాయం వచ్చేటువంటి ఆపర్చునిటీ అనమాట. సో ఎస్, అయితే మన కంపెనీ ఒక్క ఇండియాలోనే ఉందా సార్, మనం నేషనలా ఇంటర్నేషనలా, ఈ విషయం కూడా తెలియాలి. ఎస్, మన కంపెనీ అనేది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మన ఇండియాలో 2004లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఇప్పుడు 22 yearsకి దాదాపు 9 countries ఆల్రెడీ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసింది. సో చూస్తే ఇంటర్నేషనల్ ప్రెజెన్స్లో కూడా మన వెస్టేజ్ కంపెనీ అనేది ఉందన్నమాట. ఎక్కడెక్కడ ఉందంటే బహ్రెయిన్లో ఉంది, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా అండ్ దుబాయ్, ఒమాన్ అండ్ ఘనా, ఫిలిప్పీన్స్, ఇలా 9 countries కూడా ఆల్రెడీ మన కంపెనీ అనేది వాళ్ళ యొక్క ఫుట్ ప్రింట్స్ అనేవి వేయడం జరిగింది. దాంతోపాటు రీసెంట్గా నేను తెలుసుకున్నది ఏంటంటే 2030 నాటికి దాదాపు వెస్టేజ్ కంపెనీ అనేది 50 countries వెళ్ళాలి. 50 countries సేల్స్ అండ్ ఆపరేషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పి మన కంపెనీ మేనేజ్మెంట్ అనేది చెప్తా ఉన్నారనమాట. సో చూడండి, అంటే మనది నేషనలా ఇంటర్నేషనలా? ఇంటర్నేషనల్ కంపెనీ అనమాట. ఎంఎన్సి అంటారు, అంటే మల్టీనేషనల్ కంపెనీ. ఎంఎన్సి అంటే ఒక దేశంలో మొదలయ్యి విదేశాలకు కూడా విస్తరించినటువంటి కంపెనీ అనమాట వెస్టేజ్ అనేది. ఇప్పటికి కూడా చాలా మంది ఏంటంటే మనం కొత్తగా పోయినప్పుడు చాలా మంది అవగాహన లేని వాళ్ళు అంటుంటారు అన్నమాట, మీ కంపెనీ ఉంటే చూద్దాం, లేకపోతే పోయిద్ది 6 నెలల్లో పోయి సంవత్సరంలో పోయిద్దానని. సో 9 దేశాల్లో ఉంది, 50 దేశాలకు వెళ్ళబోతా ఉన్నటువంటి కంపెనీ ఎక్కడికి పోదు. కరోనా అలాంటిది వస్తే మనం పోతున్నాం, జనాలు వెళ్తారు తప్ప. సో మన కంపెనీ ఎక్కడికి వెళ్ళదు. సో నిర్భయంగా కూడా దీంట్లో మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అది ఇది కంపెనీ యొక్క ప్రొఫైల్ అన్నమాట. సో ఎస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ స్లైడ్స్లోకి వెళ్దాము. సో ఓకేనా. ఎస్, అయితే గ్లోబల్ ప్రెజెన్స్ అన్నాం కదా. గ్లోబల్గా ఎక్కడెక్కడ ఉందంటే ఆల్రెడీ మనకి చూపించాను ఇందాక నేను. సో సౌదీ అరేబియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, ఒమాన్, యుఏఈ, ఇవన్నీ, ఫిలిప్పీన్స్ అవన్నీ ఉన్నాయని చెప్పాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతా ఉందంటే, సో చూడండి, సౌత్ ఆఫ్రికా, కువైట్, ఒమాన్, వియత్నాం, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, ఘనాలో ఆల్రెడీ వచ్చేసింది. తర్వాత కాంబోడియా, కెన్యా, థాయిలాండ్, నైజీరియా, ఖతార్, ఫిలిప్పీన్స్, ఇలా ఇన్ని కంపెనీస్లో, ఆల్రెడీ థాయిలాండ్లో కూడా ఉంది. సో ఇన్ని దేశాల్లో మనకి కంపెనీ అనేది విస్తరించబోతా ఉందన్నమాట, అప్కమింగ్ కంట్రీస్. సో నెక్స్ట్ అయితే కంపెనీ విజన్ ఏంటి, ఇందాక అన్నాను. కంపెనీ విజన్ ఏంటంటే, సో చూడండి, టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆఫ్ దేర్ ఓన్ టర్మ్స్. అంటే ప్రజలందరికీ కూడా వాళ్ళ జీవితంలో ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛనివ్వడం కోసం మన కంపెనీ విజన్ పెట్టుకొని పనిచేస్తూ ఉందన్నమాట. ప్రతి ఒక్క ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్కి, ప్రతి ఒక్క మధ్యతరగతి ఆ, కుటుంబాలకు కూడా ఒక ఆర్థిక స్వేచ్ఛనివ్వాలన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నటువంటి కంపెనీ అన్నమాట. అవునా కాదా? ఇక్కడ కంపెనీ ఏమైనా మనల్ని ఇన్వెస్ట్మెంట్ కోరుకుంటుందా? ఇన్వెస్ట్మెంట్ లేదు. చదువు ఏమన్నా కోరుకుంటుందా? చదువు ఉండాలా? క్వాలిఫికేషన్ అడుగుతుందా ఏమన్నా మనల్ని? డిగ్రీ సర్టిఫికేట్ ఏమన్నా అడుగుతుందా ఐడి ఇవ్వడానికి? సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఐడి ఇస్తూ ఉంది. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా, వయసుతో సంబంధం లేకుండా, ఏజ్తో అండ్ చదువుతో సంబంధం లేకుండా, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా, పెట్టుబడి డబ్బుతో సంబంధం లేకుండా మనకు అవకాశం ఇస్తున్నటువంటి కంపెనీ అన్నమాట. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి పెట్టినటువంటి కంపెనీ నాకు తెలిసి అయితే. ఓకేనా. నెక్స్ట్ కంపెనీ యొక్క మిషన్, అదొక విజన్ పెట్టుకుని పనిచేస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛని కల్పించాలా మధ్య తరగతి ప్రజలకి. అదేవిధంగా ఈ మిషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలంటే, టు గ్రో ఏ గ్లోబల్ స్కేల్ అండ్ బికమ్ బెంచ్ మార్క్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సో మనందరికీ కూడా ఒక నమ్మకాన్ని, ఒక మనోధైర్యాన్ని కలగజేయడం కోసం ఇది గ్లోబల్ మార్కెట్లో, అంటే ప్రపంచంలోనే దాదాపు 100 కంపెనీలు పోటీ పడితే 30వ స్థానంలో ఉన్నటువంటి కంపెనీ అన్నమాట మన వెస్టేజ్. డైరెక్ట్ సెల్లింగ్లో ఇంటర్నేషనల్గా 100 కంపెనీలు ఉంటే 100 కంపెనీల్లో 30వ స్థానంలో ఉన్నటువంటి కంపెనీ ఇండియన్ కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ అన్నమాట. ఓకేనా. అది ఇంకా ఏమనుకుంటుంది, గ్లోబల్ స్కేల్గా పెరిగి ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేయాలనుకుంటుంది అనమాట. ప్రపంచంలోనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదయ్యా లేదు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ కానీ ఏవైనా ప్రోడక్ట్
ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి కంపెనీ ఏంటి, మంచి కంపెనీ ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేస్తే నెంబర్ వన్ వెస్టీజ్ అని చెప్పి చూపించాలన్నమాట గూగుల్ తల్లి. అంటే ఆ విజన్ పెట్టుకొని, ఆ మిషన్ పెట్టుకొని పనిచేస్తూ ఉందన్నమాట, ఒక బెంచ్ మార్క్ లాగా ఎదగాలని. అయితే మనకున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే, వెస్టేజ్లో జాయిన్ అయినప్పుడు చూడండి, లో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుందన్నమాట. అంటే మనకి పెట్టుబడి ఏం పెట్టట్లేదు కాబట్టి ఫైనాన్షియల్గా మనం రిస్క్లో లేనట్టే లెక్క. ఎందుకంటే మనం ఏదైనా ఒక రూపాయి ఎవరి జేబులో ఉన్న పెట్టి ఎవరికైనా కట్టి అని ఉంటే మనం రిస్క్లో ఉన్నట్టు. అంతేగాని మనకి ఇక్కడ కంపెనీ ఏమైనా ఒక రూపాయి అడుగుతుందా, ఐడి ఇవ్వడానికి కూడా ఫ్రీగా ఇస్తుంది అనమాట ఐడి. మరి అలాంటప్పుడు మనం ఫైనాన్షియల్గా రిస్క్లో ఉంటామా? నో, లేదు కదా. సో కాబట్టి లో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది. అలాగే ఏ వెల్ క్రాఫ్టెడ్ మార్కెటింగ్ ప్లాన్. సో మార్కెటింగ్ ప్లాన్ చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆరోగ్యం ద్వారా ఆదాయం. సో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమా కాదా ఈ రోజుల్లో? మరి ఆరోగ్యం ద్వారా మన యొక్క మనం ఈ యొక్క ప్రోడక్ట్ని పరిచయం చేయొచ్చు జనాలకి, ఎవరైతే ప్రాస్పెక్ట్ ఉన్నారో వాళ్ళకి, కొత్త వాళ్ళకి. సో ఆరోగ్యాన్ని ఇస్తూ, సో వాళ్ళ ద్వారా వాళ్ళకి ఆదాయాన్ని పంచొచ్చు, మనము ఆదాయాన్ని ఇది చేయొచ్చు, సంపాదించవచ్చు. అలా ఒక మంచి వెల్ క్రాఫ్టెడ్ మార్కెటింగ్ ప్లాన్ ఉంది. తర్వాత వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో చెప్పాను కదా, మన దాంట్లో 450 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 450 రకాల ప్రోడక్ట్స్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి, వెల్ సర్టిఫైడ్, అన్ని రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు 9 దేశాల్లో ప్రజలు యూజ్ చేస్తున్నారంటే, సో మనం వరల్డ్ క్లాసా కాదా? ఎస్, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ అనమాట, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇన్కమ్ స్టెబిలిటీ. సో ఇన్కమ్ స్టెబిలిటీ చూడండి, మనం గనక ప్రాపర్గా కంపెనీ ఏదైతే మార్కెటింగ్ ప్లాన్ ఇచ్చిందో, ప్రాపర్గా ఏదైతే గైడ్ చేస్తుందో, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా టీం బిల్డ్ చేయాలని ఏదైతే చెప్తుందో, సో ఆ మార్కెటింగ్ ప్లాన్ కనుక మనం పక్కా 100% కనుక ఫాలో అవ్వగలిగితే ఇన్కమ్ అనేది స్టేబుల్గా వస్తుంది మనకి. అండ్ హై రిటర్న్స్ ఉన్నాయి దీంట్లో, అవునా కదా? హై రిటర్న్స్ అంటే చూసామా, నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూస్తే, నేను ఇంట్లో జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఇన్కమ్ ఎంతంటే జస్ట్ 39 రూపాయలు. అదే 1 ఇయర్లో ఏదైతే కంపెనీ చెప్తుందో, ఆ కంపెనీ చెప్పిన విధానాలను బట్టి, కంపెనీ మార్కెటింగ్ ప్లాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, నేను వర్క్ చేసుకుంటూ వెళ్తే పార్ట్ టైంగా, సారీ లేడీస్, సో పార్ట్ టైంగా వర్క్ చేసుకుంటా వెళ్తే, ఇప్పుడు ప్రజెంట్ నా చెక్ చూశారు కదా, 58,800. మరి రిటర్న్ బాగుందా లేదా? హై రిటర్న్స్ ఉన్నాయా లేదా? ఎప్పుడు ఉంటాయి? మన కంపెనీ ఏం చదువుతుందో దానికి తగ్గట్టుగా పని చేస్తే ఉంటాయి. ఓకేనా? ఇది ఒకటి నోట్ చేసుకోండి. సో హై రిటర్న్స్ ఉన్నాయి, రిలయబుల్ అండ్ ప్రాఫిటబుల్. సో రిలయబులా కాదా కంపెనీ? రిలయబులే. మరి 22 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కంపెనీ రిలయబుల్ కాకేముంది? ప్రాఫిటబుల్, మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. తర్వాత గ్రేట్ ఇన్సెంటివ్స్ బాగా ఉన్నాయి. ఇన్సెంటివ్స్ అండ్ నథింగ్ బట్ బోనసెస్ ఉన్నాయా లేదా? 9 టైప్స్ ఆఫ్ బోనస్లు ఉన్నాయి మనకి. సో కార్ ఫండ్ ఉంది, ట్రావెల్ ఫండ్ ఉంది, హౌస్ ఫండ్ ఉంది, ఎలైట్ క్లబ్ బోనస్ ఉంది, డ్రీమ్ బిల్డింగ్ బోనస్ ఉంది, డైరెక్ట్ బోనస్ ఉంది. నువ్వు వర్క్ చేయాలే కానీ నీకు ఎన్ని రకాల బోనస్లను తెచ్చిపెట్టిద్ది అనమాట కంపెనీ. సో అంత బాగుంటుంది. అండ్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్స్. సో ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి. ఉన్నాయా లేవా ట్రైనింగ్స్? సింపుల్గా మనం కనుక గమనిస్తే, మనం ఆల్రెడీ ఈరోజు జూమ్ సెషన్ మనం వింటున్నామంటే ఇది కూడా ఒక ట్రైనింగే. ఇలా ప్రతిరోజు మనకి ఎర్లీ మార్నింగ్ జూమ్ సెషన్స్, దీంట్లో ట్రైనింగ్ అవుతున్నాము. తర్వాత అట్లాగే ఫ్లోర్ మీటింగ్స్ జరుగుతున్నాయి మన అప్లైనర్స్ ద్వారా. అండ్ సెమినార్స్ జరుగుతున్నాయి మన అసోసియేషన్లో. అండ్ సెమినార్స్తో పాటు కొన్ని కంపెనీ ట్రైనింగ్స్ ఉన్నాయి. సో మనం చూసాం కదా, ఏఎస్ఎం సార్ గారు చెప్తుంటారు, ప్రసాద్ సార్ చూస్తే ప్రొడక్ట్ నాలెడ్జ్కి సంబంధించి సిఎన్టీ ట్రైనింగ్స్, అవునా? ఆ, ఇంకా చాలా బ్యూటీ ట్రైనింగ్స్, అగ్రికల్చర్ ట్రైనింగ్స్ ఉన్నాయా లేదా? మనకి ఎక్స్టెన్సివ్గా ట్రైనింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలంతే. మనము మన టీము ట్రైనింగ్స్కి వెళ్తే ఏంటంటే, సో అక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకొని ఆ నాలెడ్జ్ని మనం ఏంటంటే షేర్ చేసుకుంటూ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు అని చెప్తుంది అనమాట. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి వెస్టేజ్లో. సో ఒకవేళ వీటన్నిటికి ఏమైనా డబ్బులు కట్టాలన్నా, ట్రైనింగ్కి ఏమైనా డబ్బులు కడుతున్నాం మనం? నో, జీరో, ఒక రూపాయి. కాకపోతే ఏదైనా పెద్ద పెద్ద సెమినార్స్కి, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, సో దానికి జస్ట్ ఒక టికెట్ కొనుక్కుంటున్నాం అంతే. అది దేనికోసం? మన లైఫ్ని మనం చేంజ్ చేసుకోవడం కోసం, మనం తెలుసుకోవడం కోసం. మనం ఈ రోజుల్లో పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తేనే లక్షల లక్షల ఫీజులు కడుతున్నామా లేదా? మరి దాంతో పాటు ఇది దేనికోసం? అది పిల్లల్ని వాళ్ళ యొక్క భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళడం కోసం స్కూల్కి పంపిస్తుంటే, ఇది మన యొక్క దరిద్రాన్ని, మన యొక్క పేదరికాన్ని నుంచి బయటపడేయడం కోసం మనం తీసుకునేటువంటి ట్రైనింగ్ అనమాట ఇది. సో కాబట్టి ఏంటంటే, ఇది ఫ్రీగానే దొరుకుతున్నాయి ట్రైనింగ్స్ అన్నీ కూడా.
సో మనకి మనం పెట్టుకునేవే కాబట్టి సో ట్రైనింగ్స్ అన్నీ కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట మనం ముందుకెళ్ళడానికి. కంపెనీ ఇన్ని ఇస్తుంది. ఎస్. తర్వాత సో చూస్తే చూడండి, రిసెప్షన్స్ ఆఫ్ గ్లోబల్ 100 అవార్డ్స్ ఇన్ 2017-18 గెట్టింగ్ రికగ్నైజ్డ్ గ్లోబల్లీ. ఇందాక నేను చెప్పాను కదా మీకు, వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ నౌ లిస్టెడ్ ఇన్ 30th ప్లేస్ ఇన్ ది టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో 100 టాప్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉంటే ఆ టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో వెస్టీజ్ అనేది 30వ స్థానంలో ఉందన్నమాట. ఓకేనా? అయితే మన కంపెనీ ఇంకా ఏం ఆలోచిస్తుంది చూడండి, లుకింగ్ ఫార్వర్డ్ టు బికమ్ #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. #1గా ఉండాలి, #1గా ఎదగాలని చెప్పేసి కంపెనీ అనేది ప్రయత్నిస్తూ ఉందన్నమాట. సో నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ చూస్తే, కంపెనీ యొక్క సర్టిఫికేషన్స్ చూస్తే మన వాళ్ళకి చాలా ఉన్నాయి సర్టిఫికేషన్స్. మన వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. సో ఒక్కసారి గమనిస్తే చూడండి, వెస్టేజ్ ఇస్ మెంబర్ ఆఫ్ హెల్త్ ఫుడ్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్. సో ఈ హెల్త్ ఫుడ్స్ తయారు చేసేటువంటి అసోసియేషన్కి సంబంధించి మనం కూడా ఒక మెంబర్ అనమాట. ఇది ఒక ఫారెన్ బేస్డ్. సో దీంట్లో కూడా హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్లో మనం ఒక మెంబర్మి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిసీవ్డ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ జిఎంపి సర్టిఫికేషన్ ఉందన్నమాట. రెన్యూడ్ యాన్యువల్లీ. ఇది సంవత్సరం ప్రతి కంపెనీలకి ఏదైతే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని న్యూట్రాసిటికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి కంపెనీలకి ఇస్తుంటారనమాట సర్టిఫికేషన్. దాన్ని జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. అంటే మంచిగా తయారు చేస్తున్నారా లేదా అనే దాని గురించి ఉంటుందన్నమాట. ఆ సర్టిఫికేషన్ మనకి యాన్యువల్లీ రెన్యువల్ అవుతుంది. దాంతోపాటు వెస్టేజ్ హాజ్ అవార్డెడ్ విత్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ, ఇన్నోవేషన్ అండ్ మేనేజ్మెంట్. సో చూసారా, ప్రొడక్టివిటీ ఉత్పాదకతలోను అండ్ నాణ్యతలోను, ఇన్నోవేషన్ అంటే కొత్త వాటిని తయారు చేయడంలోనూ మనకి ఎక్సలెన్స్ సర్టిఫికేషన్ ఉందన్నమాట. ఓకేనా? ఇది ఎవరు ఇస్తారంటే సోషల్ చూడండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ అనేవి ఇస్తాయి అన్నమాట. సో గ్రోత్ అవుతుందా లేదా కంపెనీ, ప్రొడక్టివిటీ పరంగా, క్వాలిటీ పరంగా, ఇన్నోవేషన్ పరంగా, మూడిటి పరంగా కూడా మనం గ్రోత్ అవుతున్నామా లేదా అనే దాన్ని బట్టి సర్టిఫికేషన్ అనేది దొరుకుతుంది. తర్వాత గౌతమ్ బాలి వాజ్ హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ బెస్ట్ సిఇఓ అవార్డ్. సో ఓకే, మన సిఇఓ బెస్ట్ సిఇఓ అవార్డు కూడా తీసుకున్నారనమాట డైరెక్ట్ సెల్లింగ్ ఫోరంలో. అండ్ మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్స్ ఇన్ ఏషియా, ఐఎస్ఓ సర్టిఫైడ్ ఉంది, తర్వాత జిఎంపి సర్టిఫైడ్ ఉంది, అండ్ హలాల్ సర్టిఫైడ్ కూడా ఉందన్నమాట. హలాల్ సర్టిఫైడ్ అంటే సో మన కంపెనీ అనేది ముస్లిం కంట్రీస్లో కూడా ఉంది. వాళ్ళందరికీ ఏదైతే నాన్ వెగన్ ప్రోడక్ట్స్ ఉన్నాయో, కొన్ని క్రిల్ ఆయిల్, తర్వాత కొల్లాజన్, ఇలాంటి కొన్ని నాన్ వెగన్ సప్లిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ సప్లిమెంట్స్కి ఏంటంటే అందరూ కూడా కొంత యానిమల్స్ బేస్డ్ ఉంటాయి కాబట్టి వాటిని హలాల్ చేశారా లేదా, హలాల్ సర్టిఫైడ్, హలాల్ అంటే పవిత్రత, సో శుద్ధి చేశారా లేదా, హలాల్ చేస్తారని అడుగుతారు చాలామంది. సో వాళ్ళకి హలాల్ సర్టిఫైడ్ కూడా దొరుకుతుంది అనమాట మనకి. ఓకేనా? సో ఇన్ని సర్టిఫికేషన్స్ అనేవి మనకి కంపెనీకి ఉన్నాయన్నమాట. సో చూడండి, ది మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట మన దాంట్లో. జిఎంపి సర్టిఫైడ్ రావాలంటే ఇలా ఈ విధంగా న్యూట్రాసిటికల్స్ని తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఉంటుందన్నమాట. తర్వాత హౌస్ ఆఫ్ R&D ల్యాబ్ ఫర్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ అండ్ డెవలప్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ కూడా ఉంది మన దాంట్లో. అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంది. మనం చేసిన వస్తువులను మనమే చెక్ చేసి 1-2 సార్లు మనం అనేది బయటికి చెకింగ్కి పంపిస్తాం అనమాట. దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ జిఎంపి సర్టిఫైడ్, హలాల్ సర్టిఫైడ్, ఎఫ్డిఏ ఫుడ్ డెవలప్మెంట్ అథారిటీ కూడా సర్టిఫైడ్ కూడా మనకి ఉందన్నమాట. ఇక్కడ చూస్తే హలాల్, జిఎంపి, ఐఎస్ఓ, ఇలా ఈ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా మన కంపెనీకి ఉన్నాయి. ఎస్. సో ఇది కంపెనీ అనమాట. దాంతోపాటు మనకి కొన్ని ప్రోడక్ట్ ప్రొఫైల్ కూడా చూపిద్దాము, మన కంపెనీ అసలు ఏం ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది అనేది. సో చూస్తే ఇమ్యూనిటీ పరంగా సో హెల్త్ సప్లిమెంట్స్ తయారు చేస్తుంది. హెల్త్ సప్లిమెంట్స్లో చూస్తే మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి కొన్ని రకాల సప్లిమెంట్స్ ఇచ్చారు. సో చూడండి, స్పిరులినా, నూనె, కొలెస్ట్రాల్, అలోవెరా, ఆమ్లా, ఇవన్నీ చూస్తే ఇమ్యూనిటీ కోసం, ఏదైతే జబ్బులు బారిన పడుతున్నారో జనాలు, ఆ జబ్బుల నుంచి బయటపడేయడం కోసం సో మన కంపెనీ కొన్ని ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ప్రొడక్ట్స్ని లాంచ్ చేసింది. దాంతోపాటు కార్డియో హెల్త్. సో ఈ రోజుల్లో చూస్తే మనకి ఏంటంటే హార్ట్ అటాక్ రేట్స్ అనేవి పెరిగిపోయినాయి కాబట్టి, సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఏంటంటే మన దగ్గర మంచి సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి. చూస్తే అవి ఏంటంటే Q10, ఫ్లాక్స్ ఆయిల్, అండ్ సో ప్రోకార్డ్ అండ్ ఎలార్జినైన్.
సో చూడండి, ఇవి వండర్ఫుల్గా హార్ట్ హెల్త్ని కాపాడతాయి. ఆ గ్లైసెమిక్ హెల్త్, ఎవరైతే మన ఇండియాలో గ్లైసెమిక్ హెల్త్ అంటే షుగర్ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువ అలవాటు చేయడం వల్ల ఏంటంటే బాడీ సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతుంది, కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ కోసం ఏంటంటే మన కంపెనీ గ్లైసెమిక్ హెల్త్కి సంబంధించి నీమ్ క్యాప్సిల్స్ అండ్ స్టివియా అని గ్లైసెమిక్ హెల్త్కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ తయారు చేస్తుంది. అండ్ ఫిట్నెస్ డైట్కి సంబంధించినటువంటి డైటరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. తర్వాత ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డైట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ డిటాక్స్ అండ్ రిజనరేషన్, సో డిటాక్సిఫికేషన్, బాడీలో ఉన్నటువంటి ఇప్పుడు దాకా మనం ఉన్నటువంటి లైఫ్ స్టైల్ వల్ల ఏదైతే మన బాడీ పొల్యూషన్ అయిపోయిందో, అంటే బాడీ అనేది లోపల ఏ ఇబ్బంది పడతా ఉందో, ప్రతి ఒక్క ఆర్గాన్ కొంతవరకు డ్యామేజ్ అయిందో వాటన్నిటిని కూడా మళ్ళీ డిటాక్సిఫై చేయడానికి, వాటన్నిటిని క్లీన్ చేయడం కోసం మనకి డిటాక్స్ రేంజ్ కూడా కంపెనీ అనేది ఆఫర్ చేస్తూ ఉంది. సో చూడండి, ఫైబర్, గ్యానోడర్మా, ఫుడ్ ప్యాచెస్, వైసోపోట్ అండ్ కర్క్యూమిన్ ప్లస్ ఇలా. నెక్స్ట్ ఉమెన్ హెల్త్. సో మన కంపెనీ కానీ చూస్తే లీడర్స్, ఉమెన్ హెల్త్కి అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా పెద్ద పీట వేసింది. చాలా ఎక్కువ ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉమెన్స్కి ఇస్తుంది. ఎందుకంటే మన కంపెనీలో ఉన్నటువంటి ఏదైతే చెప్పానో 6 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్లో దాదాపు 70% మంది ఎక్కువ మహిళలే ఉన్నారనమాట. అదొక పెద్ద, నిజంగా పెద్ద మైల్ స్టోన్ ఈ కంపెనీలో. ఎందుకంటే లేడీస్ ఎక్కువ మందిని ఎంపవర్మెంట్ చేస్తుంది అనమాట. మనం కానీ చూస్తే మొన్న ఈ మధ్య రీసెంట్గా మన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారి చేతుల మీదుగా కూడా మన కంపెనీ వెస్టేజ్ కంపెనీ నుంచి చాలా కొంతమంది లేడీస్ని సెలెక్ట్ చేసి వెస్టేజ్ వాళ్ళని, సో వాళ్ళకి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. మనం చూసే ఉంటాము, చాలా మందికి చూసుంటారు. సో ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా మన గౌతమ్ బాలి గారు, సో ఎస్, ఎకనామికల్ ఇండిపెండెన్స్ అనేది ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళతో పాటు లేడీస్ని డెవలప్ చేయాలా. లేడీస్, ఆడవాళ్ళని, వంటింటికే పరిమితమైన ఆడవాళ్ళు ఉన్నారు మన ఇండియాలో. సో ఈ ఆడవాళ్ళకు కూడా వాళ్ళకి చేయూతనివ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవ్వాలా. ఎందుకంటే ఇంటిని చక్కగా చూసుకోవాలన్నా, లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ని ఈజీగా వాళ్ళు మేనేజ్ చేయాలన్నా కూడా లేడీస్కి ఎక్కువ ఆ, ఇది ఉంటుంది కాబట్టి, ఓపిక సహనం ఉంటుంది కాబట్టి, సో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది మన కంపెనీలో ఇస్తూ, మన కంపెనీలో వెస్టేజ్ ఉమెన్ హెల్త్కి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా ఇచ్చారు చూడండి. సో ఐరన్ ఫోలిక్, శతావరి మ్యాక్స్, ఏవైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఏవైతే మెన్స్ట్రల్ సైకిల్స్కి సంబంధించిన సమస్యలు ఉంటాయో వాటికి సంబంధించి, క్రాన్బెర్రీ హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సిల్స్, వాళ్ళకి బ్యూటీకి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ అండ్ హెల్త్కి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. దాంతోపాటు జాయింట్ అండ్ బోన్ హెల్త్కి సంబంధించిన సప్లిమెంట్స్. సో వాటర్ తీసుకోవడం వల్ల, వాటర్ మంచి నీరు, మినరలైజ్డ్ వాటర్ తీసుకోలేకపోవడం వల్ల ఏంటంటే మనకి ఈ జాయింట్ పెయిన్స్, బోన్ అనేవి వస్తాయి. ఆ బోన్ హెల్త్, జాయింట్ హెల్త్ కోసం ఏంటంటే మన కంపెనీలో కొన్ని సప్లిమెంట్స్ అనేవి తయారు చేస్తున్నారు. అలాగే చూడండి, ఆయుష్ అంటే ఆయుర్వేదిక్కి సంబంధించిన సప్లిమెంట్స్ ఉన్నాయి, అండ్ హెల్త్ ఫుడ్స్ ఉన్నాయి, ఓరల్ కేర్, పర్సనల్ కేర్ అండ్ ఉమెన్ హైజీన్, ఎస్ చెప్పాను కదా. శానిటరీ నాప్కిన్స్, నైట్ జరిగింది, చాలా మంచి సెషన్ జరిగింది నైట్. డ్యూ గార్డెన్, ఏవైతే శానిటరీ నాప్కిన్స్ వాటి గురించి, ఉమెన్ హెల్త్ గురించి, ఉమెన్ హైజీన్ గురించి చెప్పారు. సో ఎక్సలెంట్గా. అండ్ చూడండి, హోమ్ కేర్కి సంబంధించి హై వేస్ట్, ఏవైతే ఇంట్లో మనం కెమికలైజ్డ్ ప్రొడక్ట్స్ వాడతామో వాటన్నిటి నుంచి కూడా మనల్ని బయటపడేయడం కోసం కొంతవరకు మన కంపెనీలో న్యాచురల్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో చూడండి, కిచెన్కి, బెడ్రూమ్కి, బాత్రూమ్కి, హాల్కి, వాషింగ్ లిక్విడ్, క్లాత్స్కి, ఇలాంటి వాటన్నిటికి కూడా మనకి ప్రోడక్ట్స్ ఉన్నాయి. తర్వాత అగ్రికల్చర్ గురించి చెప్పాలంటే మనకి రైతుల్ని ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి మంచిగా ప్రమోట్ చేస్తుంది మన కంపెనీ. ఇలాగే 8 రకాలైనటువంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో వీటిని వల్ల ఏంటంటే మనకి ఆర్గానిక్ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల మంచి పంట, మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఏంటంటే, ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే, అది తినడం వల్ల అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు మొత్తామని, సో ఇలా అగ్రికల్చర్ని ఫోకస్ చేస్తున్నారు. అండ్ ట్రూ మెన్, సో ఎవరైతే ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి, సో ట్రూ మెన్, మగవాళ్ళకి సంబంధించి, తర్వాత లేడీస్కి సంబంధించి కూడా మిస్టర్ ఆఫ్ మిలాన్, స్కిన్ ఫార్ములా 9, స్కిన్ ట్రీట్మెంట్కి సంబంధించింది అనమాట ఇవి. అండ్ దాంతోపాటు వాటర్కి సంబంధించి చెప్పాను కదా, జాయింట్ హెల్త్ పోతుందంటే, బోన్ హెల్త్ పాడైపోతుందంటే అర్థం ఏంటంటే దానికి మంచి వాటర్ తాగలేకపోవడం వల్ల. సో ఈ వాటర్ వల్లనే ఏ జబ్బులైనా వస్తున్నాయి కాబట్టి వాటర్కి సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా మన కంపెనీ ఇచ్చింది. సో ఎలా అంటే వాటర్ ప్యూరిఫైయర్స్ ద్వారా. సో చూడండి, వాటర్ ప్యూరిఫైయర్స్ యొక్క బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అండ్ నెక్స్ట్
సో షార్ప్ వాటర్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. సో ఎవరైతే మన ఇండియాలో చాలా మంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది బాగలేదన్నమాట. దానివల్ల చాలా మందికి ఏంటంటే ఆ, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ఎక్కువ ఉన్నాయి. సో అందుకోసం ఏంటంటే ఇండోర్ పర్పస్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా కంపెనీ అనేది ఇది చేయడం జరుగుతూ ఉంది. సో షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ చాలా వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. నేను ఎయిర్ ప్యూరిఫైయర్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్ రెండు కూడా నేను చాలా మందికి సజెస్ట్ చేశాను, చాలా మందికి ప్రమోట్ చేశాను. వండర్ఫుల్ గా ఉన్నాయి అని అంటున్నారు. అండ్ ఎస్, సో ఇంత ఆపర్చునిటీ ఇచ్చింది అనమాట. ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ని మన కంపెనీ అనేది దాదాపు 18 రకాల కేటగిరీల ఆఫ్ ప్రోడక్ట్స్ ని మనకి అందిస్తా ఉందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒకే రకమైనటువంటి అవసరం ఉండదు. ఒక్కొక్కరికి ఆరోగ్యానికి సంబంధించి అవసరం ఉంటుంది, ఒక్కొక్కరికి అగ్రికల్చర్కి అవసరం ఉంటుంది, ఒక్కొక్కరికి వాటర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఒక్కొక్కరికి ఇంటికి సంబంధించిన వస్తువులు వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క కేటగిరీలో దాదాపు 18 రకాల కేటగిరీల ప్రోడక్ట్లని మనకి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తుంది. కాబట్టి సో వీటన్నిటి ద్వారా కూడా మనం వీటన్నిటిని కూడా జస్ట్ మనకు అవసరమైన వాటిని మనం యూజ్ చేసుకుంటూ ఎవరికైతే అవసరమో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళకి పరిచయం చేస్తూ ఏదైతే బయట వస్తువులను తీసుకుంటున్నారో అదే వస్తువుల ప్లేస్లో మన వస్తువులను రీప్లేస్మెంట్ చేసుకుంటూ దీని యొక్క నెసెసిటీ అండ్ ఇంపార్టెన్స్ తెలుసుకొని తెలియజెప్తూ జనాలకి ముందుకి వెళ్తూ టీంని బిల్డ్ చేస్తూ ముందుకు వెళ్ళమని చెప్తుంది అనమాట కంపెనీ. ఓకేనా? సో ఇదంతా ఎట్లా చేస్తుందంటే సింపుల్, నేను నువ్వు మీరు మనం ఒక్కళ్ళం చేసేది కాదు. ఇదంతా కూడా ఒక టీం వర్క్ ద్వారా చేసేది అనమాట. ఇప్పుడు గౌతమ్ బాలి గారు కంపెనీ పెట్టారు, క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేస్తున్నారని చెప్పేసి గౌతమ్ బాలి గారు ఒక్కళ్ళే తిరిగి తిరిగి చేయలేరు కదా. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఇండియాలో ఉన్నటువంటి ఈ 124 కోట్ల మందికి ఆయన ఇవ్వలేడు కదా. సో కాబట్టి ఏంటంటే ఆ బాధ్యత మన మీద పెట్టాడు అనమాట. ఏమనంటే కంపెనీ ఆయన పెట్టాడు, క్వాలిటీగా వస్తువు తయారు చేస్తున్నాను అంటున్నా చేశాడు. దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అయితే ఇది మనకు తెలియాలంటే ఏంటంటే ఆయన నమ్మమని కూడా ఆయన అనట్లేదు. ఇది నన్ను నమ్మాల్సిన పని లేదు, మీరు ప్రొడక్ట్ వాడి చూస్తే ఎస్ మీకు నచ్చితే బాగున్నట్టే. కాబట్టి మీకు వాడి చూడండి, వాడిన తర్వాత మీకు నచ్చితే నచ్చిన విషయాన్ని సో ఎవరైతే ఆ, ఉన్నారో వస్తువులు వాడుతూ మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్లో వాళ్ళందరికీ కూడా పరిచయం చేయండి. పరిచయం చేస్తూ మీరు టీంని తయారు చేసుకోండి అన్నాడు అంతే. సో టీంని తయారు చేయడం వల్ల ఏంటంటే ఆ టీంలో జరిగినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అందరం తలా రూపాయి పంచుకుందాం, అందరం కలిసి కష్టపడదాం అని అంటున్నాడు. అంటే గౌతమ్ బాలి గారి దగ్గర నుంచే చెప్తున్నాడు అనమాట, మనమంతా ఒక ఫ్యామిలీ, మనమంతా ఒక టీం అని. ఓకేనా? సో ఈ టీం వర్క్ చేయడం ద్వారా ఏంటంటే మనం అనేది ముందుకెళ్ళచ్చు. ఎలా అంటే ఎస్ చూడండి, హౌ టు డూ అంటే ఎలా చేయాలంటే ఎస్ యూ విల్ బి సపోర్టెడ్ బై టీమ్, యువర్ అప్లైనర్, యువర్ లీడర్. ఎవరైతే మిమ్మల్ని దీంట్లోకి తీసుకొచ్చారో, ఎవరైతే మీకు మార్కెటింగ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని మీ కష్టంలో ఆయన పాలు పంచుకొని మీతోటి కలిసి నడుస్తున్నాడో, సో ఎవరైతే సక్సెస్ అయి ముందుకు వెళ్తున్నారో దీంట్లో ఆయన చేయబట్టుకొని ఆయన సలహా తీసుకుంటూ ఏం చెప్తుంది అనే కంపెనీ చూసుకొని సో ముందుకెళ్ళమని చెప్తుంది అనమాట. సో ఈ టీం వర్క్ చేయడం ద్వారా మనం అందరం కూడా మనతో పాటు మన టీం అందరినీ కూడా సక్సెస్ చేయొచ్చు అని చెప్తుంది. ఎస్ చూడండి, టీం అంటే ఏం లేదు, టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. అంటే మనం అందరం కలిసి కష్టపడితే ప్రతి ఒక్కళ్ళం కూడా అచీవ్ అవ్వచ్చు. సో టీం వర్క్ చేయాలన్నమాట. ఓకేనా? ఎస్. సో కాబట్టి ఏంటంటే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే కొత్తగా ఆ, ఇంకా సెర్చ్ చేయాలి, లేకపోతే దీని గురించి తెలుసుకోవాలి చూడాలని అనుకుంటే సో చూడటానికి ఏమీ లేదు లీడర్స్, గమనించండి. మీ సెర్చింగ్ అనేది ఇక్కడతో ఎండ్ చేయండి. ఎందుకంటే వండర్ఫుల్ ఆపర్చునిటీని మనకి గౌతమ్ బాలి గారు వెస్టేజ్ రూపాన మన ఇంటికి తీసుకొచ్చారు. కాబట్టి మనం ఒక్కసారి స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వెస్టేజ్ని పట్టుకోగలిగితే మనతో పాటు మన తర్వాత పేదరికాన్ని లేకుండా మన ఫ్యామిలీకి మన తరాలకి చేసుకునేటువంటి గొప్ప అవకాశం ఇక్కడ ఉంది. సో కాబట్టి ఏంటంటే సెర్చ్ చేయొద్దు, ఇది ఒక ఆపర్చునిటీగా భావించండి. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మనం దీని గురించి ఏదో చేయాలి, ఏదో తెలుసుకోవాలని ఆ, చేయాల్సిన పనేం లేదు. మన కళ్ళ ముందు ఏం కనపడుతుందో, అందరూ ఏం చేస్తున్నారో దాన్ని పట్టుకొని మనము చేస్తే ఏంటంటే ఈజీగా ముందుకెళ్ళచ్చు. అంతేగాని మనం దాని గురించి ఆ, ఏదో చెయ్యాలి, బయట పెట్టాలి, లేకపోతే ఏదైనా రీసెర్చ్ చేయాలనే అవసరం లేదు. ఎందుకంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీంలు ఆల్రెడీ చేసినవి అన్నీ చేస్తేనే ఇన్ని 9 దేశాల్లో ఉన్నటువంటి వస్తువులు, తర్వాత ఇన్ని కోట్ల మంది వాడేటువంటి వస్తువులు, మరి మనం మళ్ళా కొత్తగా రీసెర్చ్ చేయాల్సిన పని ఏం లేదు. సింపుల్గా అవునా,
మనం వాడుకుంటూ మనకు బాగున్న విషయాన్ని మనకి వచ్చిన బెనిఫిట్ని షేర్ చేస్తూ ముందుకెళ్ళిపోవడమే. ఆపర్చునిటీని పెట్టుకొని ఈ అవకాశాన్ని పట్టుకొని ముందుకు తీసుకెళ్ళడమే మన ఫ్యామిలీని, మన యొక్క ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని దాటి ముందుకెళ్ళిపోవటమే అనమాట మన యొక్క అవకాశం. సో కాబట్టి ఈ అవకాశాన్ని నేను పట్టుకున్నాను. సో పార్ట్ టైంగా చేసుకుంటుండడం వల్ల నాకు తెలిసి నా లైఫ్లోనే చాలా చాలా స్ట్రగుల్స్ నేను తగ్గించుకోగలిగాను. ఎందుకంటే నాకు ఒక భరోసా ఉంది. మొన్నటిదాకా నేను చేసే సచివాలయ ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఏమో వాళ్ళు చెప్పింది చేయకపోతే ఆ, మనల్ని ఇది చేస్తారు, శాలరీ ఆపేస్తారు, భయపిస్తారు. మనకి ఈఎంఐస్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, బర్డెన్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఇవన్నీ తీర్చుకోవాలంటే వాళ్ళు చెప్పింది చచ్చినట్టు చేయాల్సిందే. ఏ టైంలో అయినా వెళ్ళి చేయాల్సిందే. ఏ పని చెప్పినా చేయాల్సిందే. ఈవెన్ బాత్రూమ్‌లో ఫోటో తీసి బాత్రూమ్‌లో కడగమన్నా కడగాలి, తప్పదు. సో, అలా ఉంటుందనమాట. ఒక ఒకళ్ళ కింద జాబ్ చేయడం అనేది. జాబ్ అంటే జాయినింగ్ ఇన్ అదర్స్ బిజినెస్. సో, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీ సొంత బిజినెసే తీసుకోండి, ఇది చేసుకోండి అని అంటున్నాడు. కాబట్టి నేను ఆ కీ పాయింట్స్ పట్టుకొని నేను దీంట్లో ప్రయత్నించాను లీడర్స్. జస్ట్ నేను చేస్తున్నానని చెప్పలేదు. బిజినెస్‌ని ప్రయత్నించాను నేను. జస్ట్ ప్రయత్నిస్తేనే నాకు ఇంత మంచి సక్సెస్ వచ్చింది. ఇప్పుడు చూస్తే చూడండి, నాతో పాటు నా టీమ్ చెక్కులు తీసుకుంటున్నారు. వాళ్ళు బాగుండడం వల్ల, వాళ్ళు హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళడం వల్ల నేను 58,000 చెక్ తీసుకుంటున్నాను. నా సచివాలయంలో నేను, మా మిసెస్ ఇద్దరం కలిసి పనిచేస్తే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇద్దరం వెళ్లి తంబులేసి వర్క్ చేస్తే మాకక్కడ 60,000. ఇక్కడ నేను నెల రోజులు ఖాళీ టైంలో, ఖాళీగా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ చూసుకొని, ఈవినింగ్ టైంలో ఏదైతే నా టీం ఉందో ఆ టీంకి సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళటం వల్ల ఏందంటే, ఇప్పుడు మా ఇద్దరికి వచ్చే సాలరీలని నేను తీసుకున్నానా లేదా ఇక్కడ వెస్టేజ్‌లో? సో, సింపుల్ గదా! అక్కడ 60,000, ఇక్కడ 58,000 నేనొక్కడినే సంపాదించగలిగినాను. అది 1 ఇయర్‌లోనే. ఈ సచివాలయం ఉద్యోగంలో 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సో, కాబట్టి చూసుకోండి, ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఇదొక మంచి అవకాశం, గొప్ప అవకాశం ఇది. అయితే మీ అప్లైనర్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ అప్లైనర్ మీకు ఈ ప్లాట్‌ఫార్మ్ పరిచయం చేశారు. ఎవరైతే యాక్టివ్ అప్లైనర్ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారో, ముందుకు తీసుకెళ్తున్నారో, వాళ్ళు రైట్ వేలో నడుస్తున్నారో, సో, వాళ్ళ చేయి పట్టుకొని, వాళ్ళ గైడెన్స్ తీసుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే ఇది అప్లైనర్ బిజినెస్ కాదు. ఇది మనం ఎందుకొచ్చాము? మనం ఫైనాన్షియల్‌గా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతోటొచ్చాము. మనం ఫైనాన్షియల్‌గా ముందుకెళ్ళాలంటే ఏం చేయాలా? మన టీమ్‌కి మనం హెల్ప్ చేయాలా? మనం టీమ్‌ని బిల్డ్ చేయాలి. అంతేగాని అప్లయనర్ వచ్చి టీమ్‌ని బిల్డ్ చేయడు. ఓకేనా? సో, మనమే మన సొంతగా మన వర్క్‌ని మనం చేస్తూ, మన టీమ్‌కి హెల్ప్ చేస్తా, మనం ఒక లీడర్‌గా ఎదిగి వాళ్ళకి రూ. 4 ఇప్పించినప్పుడు మనకి రూ. 4 వస్తాయి. అంతేగాని ఎప్పుడు గూడా అప్లైనర్‌ని పైన చూడొద్దు. నా రిక్వెస్ట్, ఎందుకంటే అప్లైనర్ మనకొక అవకాశాన్ని పరిచయం చేస్తాడు. ఆ అవకాశాన్ని పట్టుకొని, నేర్చుకొని, మార్చుకుంటే మనం గూడా ఈ విధంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది గాబట్టి, సో, ప్రతి ఒక్కళ్ళు గూడా ఇదొక మంచి ఆపర్చునిటీ కాబట్టి, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని అందరూ గూడా వాళ్ళ మీ ఫ్యామిలీస్‌లో ఉన్నటువంటి స్ట్రగుల్స్‌ని దూరం చేసుకోవాలని, అండ్ మంచి మంచి సెక్యూర్డ్, అంటే ఒక భద్రతని మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళం, మా పిల్లలకి, ఎవరైతే మనం నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ గూడా కలుగజేయాలని, ఈ అవకాశాన్ని తీసుకోవాలని, సో, అందరికీ తెలియజేస్తున్నాను పేరు పేరున. సో, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు. సో, నేనేదైనా మిస్టేక్స్ ఏదైనా చేసుంటే, ఏదన్నా తప్పుగా మాట్లాడినుంటే తెలియక కొంచెం కరెక్ట్ చేసుకోండి. ఏదున్నా గూడా పాజిటివ్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి. సో, నెగెటివ్ తీసుకోవద్దు. యెస్, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో, చూస్తే ఇది నా యొక్క ఆహ్, బ్రాంచ్ డైరెక్టర్ అయినటువంటి ఫోటో. అండ్ మా అప్లైనర్ సాయన్న సారు, ఎంఎస్ సార్ గారు, ఏఎస్ఎం సార్ గారు. సో, వీళ్ళు కొంతమంది. ఈ కొన్ని మెమోరీస్, ఇగ మేము మైసూర్ ట్రైనింగ్‌కెళ్ళినప్పుడు ఫోటోస్. నా లైఫ్ లైనరు రామ్ యోగేష్ సారు. అండ్ చూడండి, మైసూర్ ట్రైనింగ్‌లో మేము స్టార్టింగ్ డేస్‌లో ఉన్నప్పుడు ఇలా ఉండేది. రవి సారు మా మెంటర్. రవి సార్ అండ్ ఆనంద్ సార్. సో, చూస్తే ఇలా మైసూరు. ఆ తర్వాత మైసూర్ ఎళ్ళొచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తే, సో, స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల, నా టీమ్‌కి సపోర్ట్ చేయడం వల్ల, యెస్, నా టీమ్‌లో చాలామంది అవార్డ్ ఫంక్షన్‌కి కూడా అచీవ్ అయ్యి బ్రాంచ్ డైరెక్టర్స్‌గా గుంటూరులో, విజయవాడలో అవార్డ్ ఫంక్షన్‌లో అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. వండర్‌ఫుల్‌గా జరగబోతుంది. రేపు జూన్‌లో మళ్ళీ మనకి విజయవాడలో అవార్డ్ ఫంక్షన్ ఉంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యి మీ టీమ్ మెంబర్స్ తోటి అక్కడికి అటెండ్ అవ్వండి. సో, యెస్, రామ్ యోగి సారు చూడండి. అండ్ రామ్ యోగి సార్ తర్వాత నేను. నెక్స్ట్ వెంగళరెడ్డి సార్, మరొక వండర్‌ఫుల్ లైఫ్ లైనరు. సో, చూడండి, ఎర్లీ మార్నింగ్ మేము వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళం.
సో ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. సో బండి మీద పెట్టుకుని ఇలా తిరుగుతూ చేసేవాళ్ళం. సో ఎస్, నా టీం మెంబర్స్ మైసూర్ ట్రైనింగ్లో మేము మెంటర్ ఆనంద్ సార్ అండ్ రవి సార్. సో అగ్రికల్చర్ డెమోస్. సో ఎస్, ద గ్రేట్ లెజెండరీ లీడర్ సుబ్బయ్య శెట్టి సార్, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ తోటి మా టీంని తీసుకొని వెళ్ళి మైసూర్ ట్రైనింగ్ అటెండ్ చేయించినప్పుడు ఫొటోస్. సో ఎస్, 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 చూసారా? సో ఇదంతా కూడా మనం అందరం కూడా కలిసి సక్సెస్ అవ్వడానికి ఎక్కడా లేదు లీడర్స్. బయట ఎక్కడ మన కింద వాళ్ళు బాగుండాలి అని అనుకునేటువంటి సిస్టమ్ ఎక్కడా లేదు, ఓన్లీ వెస్టేజ్లోనే ఉంది. ఎస్, చూడండి నేను ఇక్కడ ఉన్నాను. సో మై లైఫ్ లైనర్స్ వెనకాల ఉన్నారు. సో ఇలాంటి అద్భుతమైనటువంటి సిస్టమ్ కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా శ్రావణ్ సార్కి మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ శంకర్ సార్. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు సార్. చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఇచ్చారు. అంటే మేము విన్న కంపెనీ ప్రొఫైల్ అంటే చాలా రకాలుగా చూసాము. బట్ ఈరోజు కంపెనీ ప్రొఫైల్ అనేది డెత్ లెవెల్ నుంచి ఎండ్ వరకు మీరు సక్సెస్ అయ్యి ఫీల్డ్లోకి వెళ్ళింది కానీ, ట్రైనింగ్స్ అటెండ్ అయింది కానీ, టీంతో పాటు చేసింది కానీ చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఇచ్చారు సార్. చాలా మందికి సబ్జెక్టు తెలిసింది అనుకుంటున్నాను. టెస్ట్ మనీ కంటే కంపెనీ ప్రొఫైల్ ద్వారా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. చాలా వండర్ఫుల్ సార్. మీరు ఇంకా పార్ట్ టైం చేస్తా కూడా ఇంత డెడికేషన్గా ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే రియల్లీ గ్రేట్ సార్. అదే ఇంకా మీ గోల్ ఏదైతే ఉందో అది 100% రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్, థ్యాంక్ యూ. కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్, పర్వాలేదా? ఎస్ సార్, తీసుకోండి సార్, తీసుకోండి, పర్లేదు. వన్ సెకండ్ సార్. విత్ టోటల్ స్లైడ్స్ తో వాట్ ఈజ్ వాట్ ఏందని మొత్తం కంపెనీ ప్రొఫైల్ తో చూపించారు సార్. బొమ్మ మాకు సినిమా చూపించినట్టు చూపించారు. థ్యాంక్ యూ సార్, శంకర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆదినారాయణ సార్ వివో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఒకసారి అడ్మిట్ చేసుకోండి సార్. ఆదినారాయణ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్, సార్తో గుడ్ మార్నింగ్. శంకర్ సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. మీ వాయిస్ అంతా మాకు మీ ఇన్స్పైర్ చేసుకోవాలి మాట్లాడతాం సార్, బాగా ఇబ్బంది లేదు సార్. ఓకే సార్, ఓకే. ఇన్స్పైర్ అవుతాం, మాకు కనెక్ట్ అయింది సార్ మీ వాయిస్. అది మీరు ఎట్లా పైన ఇచ్చేది మాకు కనెక్ట్ అయ్యింది సార్, మేము నోట్ చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మేము ఎస్పీటీసీలో లైన్మెన్ సార్. ఓ సూపర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎక్సలెంట్ సార్, తప్పకుండా సార్, ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ లో మనకి ఎలా ఉంటది అనేది ప్రెషర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి, చూసాం కాబట్టి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. కొంచెం దీని అర్లీ మీద మార్నింగ్ focus చేయండి. 5 జూమ్లోకి యాడ్ అవుతాం సార్. మా పని చేసుకుంటాను, అది చేస్తా ఉంటాను సార్, మా డ్యూటీ. ఎక్సలెంట్ సార్. కొన్ని రోజులు ఈ అవును త్యాగాలని సార్. కోరుకుంటుంది సార్ బిజినెస్ అనేది. సార్ ఎందుకంటే సార్ మనం పెట్టుబడి పెట్టట్లేదు, ఏమి చేయట్లేదు. మరి అలాంటప్పుడు సార్. మనకు కొంత ఏదో ఒకటి ఖర్చు పెట్టాలి కదా. ఆ ఖర్చు మా ఏంటంటే మా మన గోల్ అంతా టైమే. ఏంటంటే సార్, ఎస్, మా గోల్ అంతా ఏమంటే వాటర్ ప్యూరిఫై మీద ఉంటుంది సార్. మాకు 2-3 అమ్మేస్తామని, పర్చేజ్ చేస్తామని ఉన్నాం సార్. అది పార్టీలు పడతాను ఓకే ఖచ్చితంగా. ఎవరైనా న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉండాలని అడుగుతున్నాం సార్. ఖచ్చితంగా బాగుంటుంది, పెట్టుకోండి, మేము పెట్టుకుంటాము, పెట్టుకోండి అని చెప్తాను సార్. ఓకే సార్, ఎస్ తప్పకుండా. బట్ టీమ్ ని కూడా ఫోకస్ చేయండి. టీం మీద కూడా టీం క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా నెట్వర్క్ సార్, ద్వారా ఖచ్చితంగా. వెళ్ళడానికి ప్రయత్నించండి. మాకు దీని గురించి తెలుసు సార్. ఒక మార్చి నెలలో 27వ తారీఖు మాకు వచ్చాడు సార్ మా శ్రావణ్ సార్, మా గ్రేట్ లీడర్, ఒంగోలు ఓకే నుంచి వచ్చాడు. మా సార్ ఇన్స్పెక్షన్ చేరాం సార్. మా సిఎస్ సార్ ఉన్నాడు సార్, ఆయన కూడా గుడ్ మార్నింగ్ సార్, వెరీ ధన్యవాదాలు సార్. ఆయన టీమ్ లీడర్ సార్, మా లీడర్. ఎస్, వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. అనుశరంగారావు సార్ శిష్యుడు సార్. ఆయన వాళ్ళంతా ఎంప్లాయ్ కేబుల్ నెట్వర్క్ లో వచ్చేస్తారు సార్, వర్క్ చేస్తారు సార్ పార్ట్ టైం. ఓకే సిఎస్ సార్ కూడా ధన్యవాదాలు సార్. మా జూమ్ లో ఉన్నాడో లేదు తెలియదు, ఆయన మా గ్రేట్ లీడర్ సార్, టీమ్ లీడర్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. ఓకే, శ్రావణ్ సార్ కూడా సార్ ధన్యవాదాలు సార్.
శ్రావణ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ ఆదినారాయణ సార్, ఎక్సలెంట్ థ్యాంక్ సార్, యూ, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. మదనపల్లి నుంచి గ్రేట్ లీడర్ సార్, శ్రీయర్ సార్ కానీ మన ఆదినారాయణ సార్ గవర్నమెంట్ ఎంప్లాయీగా చేస్తూ పార్ట్ టైంగా అచీవ్ అవుతున్నారు సార్. జస్ట్ ఆ రోజు సచివాలయంలో చెప్పాను సార్, మేడం వాళ్ళకి చెప్తుంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ చెప్తుంటే సార్ వచ్చి జస్ట్ సార్ యొక్క అభిమానంతో కనెక్ట్ అయ్యి ఈరోజు పార్ట్ టైంగా జర్నీ చేస్తున్నారు సార్ మీలాగే. చాలా అంటే చాలా డెడికేషన్ సార్ ఆదినారాయణ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. చేయండి సార్, చేయండి, బాగా చేయండి. సూపర్ సార్. థ్యాంక్ యూ ఆదినారాయణ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వన్స్ సార్. అగైన్ థ్యాంక్ యూ శ్రావణ్ సార్. శంకర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కృష్ణవేణి మేడం, కడప. కృష్ణవేణి మేడం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. కృష్ణవేణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. శ్రావణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. చాలా టెస్ట్ మనీ బాగానే ఉంది సార్. మీరు ఇచ్చిన అంటే ఇప్పుడు కంపెనీ ప్రొఫైల్ గురించి బాగా చక్కగా చెప్పారు సార్. బాగా అంటే ఒక మీటింగ్ అంటే ట్రైనింగ్ లో ఉన్నట్టే సార్ జూమ్ మీటింగ్ అనేది చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యువర్ టెస్ట్ మనీ సార్. మీరు అంటే పార్ట్ టైం గా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు శాలరీ కలిపి పార్ట్ టైం గానే సంపాదించడం గురించి చెప్పారు, బాగా చెప్పారు సార్. అంటే విలువ మన వెస్టేజ్ కంపెనీ గురించి ఎంత గొప్పగా చెప్పారంటే బాగా చాలా గొప్పగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, అందరం ముందుకు వెళ్దాం సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా, తప్పకుండా మేడం, కష్టపడండి, త్వరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. మీరు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ కృష్ణవేణి మేడం. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కడప నుంచి. ఇలాగే మీ గోల్ ఏదైతే రీచ్ అవ్వాలని మనసుతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ వన్ వచ్చి రవికుమారి మేడం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. శంకర్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్, గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్ గా కొత్త హ్యాండ్ రైజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేను చాలా లేట్ గా హ్యాండ్ రైజ్ సారీ సార్. ఈరోజు చెప్పిన సార్ చాలా వాయిస్ లో వినిపించింది సార్. ఎందుకంటే చాలా ఎక్సలెంట్ గా కంపెనీ గురించి కానీ మన కంపెనీ ప్రొఫైల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఈరోజు సచివాలయంలో వర్కింగ్ చేస్తూ చాలా కమిట్మెంట్ తో వర్క్ చేశారు. చాలా మీరు సచివాలయంలో మీరు ఒక పక్క వర్క్ చేసుకుంటూ మిగిలిన టైంలో ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం, కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాలో రండి, లేకపోతే రవికుమారి మేడం వాయిస్ కట్ అవుతుంది, సిగ్నల్స్ ఉన్నాయి దగ్గర మేడం. ఓకే, నెక్స్ట్ వన్ సాయి సార్, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రావణ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చాలా గ్రేట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కంపెనీ ప్రొఫైల్ గురించి తెలియని వాళ్ళకు కూడా అందరికి తెలుసుకునే విధంగా చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే మాక్సిమం అందరూ 4 రకాలని చెప్తాం. హోమ్ నీడ్స్ అని, హెల్త్ కేర్ అని, అగ్రికల్చర్ అని, ఇలా ఫోరే చెప్తా ఉంటున్నాం. 19 టైప్స్ దగ్గర ఉన్నాయని చెప్పి ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా చూపించారు సార్ క్లియర్ గా. మీరు ఒక పాయింట్ చెప్పారు సార్, బాగా కనెక్ట్ అయింది నాకు. లాస్ట్ లో టీమ్ కి డెఫినేషన్ చెప్పారు సార్, టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్ అని. చాలా బాగా కనెక్ట్ అయింది సార్. నిజంగా సార్ దీంట్లో ఏ బిజినెస్ లో అయినా కానీ, ఏ వర్క్ లో అయినా కానీ, ఎటువంటి జాబ్ లో అయినా కానీ కలిసి వర్క్ చేసే వాతావరణం ఎక్కడా లేదు. దీనిలో కలిసి టీమ్ గా వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతాం అనేది క్లియర్ గా అర్థమవుతుంది సార్ ఈ బిజినెస్ లో. మీలాంటి గ్రేట్ లీడర్ యొక్క వాయిస్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ పొద్దున్నే. ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు దాంట్లో ఎంతైతే ఎర్న్ చేస్తున్నారో దీనిలో పార్ట్ టైం గా ఎర్న్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సాయి సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఒక్కళ్ళకి అవకాశం ఉంది సార్, మీకు కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశం ఉంది. అయితే ఎప్పుడంటే సింపుల్గా మనం కంపెనీ ఏం చెప్తుందో అది తెలుసుకొని కొన్ని కొన్ని మార్చుకొని మనం కూడా నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు సార్ దీంట్లో. మీలాంటి లీడర్స్ అందరూ కూడా దీన్ని డెడికేటెడ్గా చేస్తున్నారంటే నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. అందరం కలిసి ముందుకెళ్దాము, కలిసి సక్సెస్ అవుదాం సార్. థ్యాంక్ యూ సార్, కంపల్సరీ సార్. ఎస్ థ్యాంక్ యూ సాయి సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank నెక్స్ట్ you. వన్ వచ్చి కుమారి మేడం, వి టీము. కుమారి మేడం.